ఓం శ్రీమాత్రే నమః. హలో అండి. వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ కామాక్షి అమ్మవారినైతే వేడుకుందాము. ఇది కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల వ్రతంలో భాగంగా ఇదైతే 15వ వారం పూజ నాది. అయితే ఈ 16 శుక్రవారాల వ్రతం నేను ముందు మనకి ఛానల్లో వీడియోస్ పెట్టాను. షార్ట్స్ పెట్టాను. అలాగే ఫుల్ వీడియోస్ కూడా పెట్టాను. వీలుంటే ఒకసారి అయితే మీరు చూడండి. ఇది కామాక్షి వ్రతము. 16 శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని చేసుకుంటే ధార్మికమైన కోరికలు తీరుతాయని మనకి పెద్దలైతే తెలియచేస్తున్నారు. అయితే సంతాన ప్రాప్తి, వివాహము అవి కూడా మనం కోరుకున్నవి జరుగుతాయి ఈ వ్రతం చేసుకుంటే అని చెప్తున్నారు. మనము 1వ వారము ఒక దీపం పెట్టుకోవాలి. అలాగా ఎన్ని వారాలు చేస్తే అన్ని దీపాలు పెంచుకుంటూ పోవాలి. మనము పెంచుకుని ఆ దీపాలన్నీ ఒక దగ్గర పెట్టి ఆ దీపాలని మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఆ దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఇది 16 శుక్రవారాల కామాక్షి వ్రతము. ఈ 15వ వారం ఇది నేను చేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిందే. ఈ దీపాలన్నీ ముందు మనం నిత్య పూజ దీపాలు కూడా వెలిగించుకొని తర్వాత మనము వినాయక పూజ కూడా చేసుకొని వినాయకునికి కూడా షోడశోపచారాలు పూజ చేసుకొని అమ్మవారి దీపాలు అమ్మవారికి కూడా షోడశోపచారాలు పూజలు అవి చేసుకొని అమ్మవారి అష్టోత్తరము కామాక్షి అమ్మవారి స్తోత్రం కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది. మనకి ప్రసాదాలంటే వడపప్పు, పానకము, పళ్ళు అన్నీ పెట్టుకోవాలి. గుడాన్నము అలాగే పులిహార పెట్టుకుంటే చాలా మంచిది మహానైవేద్యంగా. మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉంటే ఇత్తడిదైనా పర్వాలేదు, అది కూడా పెట్టుకుంటే చాలా మంచిది. నేనైతే ఇది 15వ వారము పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. ముందుగా మనము ఏ పూజ ప్రారంభించినా మనం గణపతి పూజ చేసుకుంటాం కదా. ముందు గణపతి పూజ చేసిన తరువాతనే మనము అమ్మవారి పూజ అయితే ప్రారంభించాలి. అలాగే మనము ఎప్పుడు నిత్య పూజ చేసుకునే దీపాలు కూడా ఆ దీపారాధన కూడా చేసుకున్న తరువాత ఈ కామాక్షి అమ్మవారి పూజ అయితే మనము ప్రారంభించాలి. మనము మొదటి వారము ఈ పూజ ప్రారంభించినప్పుడైతే మనకి ఏదైనా కోరుకుంటే గట్టిగా మనము సంకల్పము చేసుకోవాలి. మనము చేసుకున్న తరువాత అన్ని వారాలు పూజ అయితే మొదలు పెట్టుకోవాలి. ఇది బ్రహ్మాండ పురాణంలో శ్రీ కామాక్షి దేవి 16 శుక్రవారాల పూజ గురించి తెలియచేశారని, అలాగే సాక్షాత్తు అగస్త్య మహాముని తన భార్య అయిన లోపాముద్రకు ఈ వ్రత మహిమను వివరించారని, అదేవిధంగా పూర్వం పరమశివుడిని భర్తగా పొందడం కోసం పార్వతీ అమ్మవారు కూడా కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడిని ప్రతిష్ఠించి 16 వారాల పాటు కఠినమైన దీక్షతో అమ్మవారి రూపంలోనే పూజ చేసిందని చెబుతారు. అందుకే దీనికి కామ్యాలు తీర్చే వ్రతము కనుక కామాక్షి వ్రతం అనే పేరు. ఇది 15వ శుక్రవారము. ముందుగా నేనైతే గణపతి పూజ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గణపతికి పూజ, అలాగే చిన్న బెల్లం మొక్క నైవేద్యము, షోడశోపచారాల పూజ అంతా గణపతికి అయిన తర్వాత మనము అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. మీ ఇంట్లో శ్రీచక్రం ఉంటే శ్రీచక్రానికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలి. కామాక్షి అమ్మవారి మూర్తి ఉంటే పెట్టుకోవాలి, లేదంటే లలిత అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకొని అయినా సరే మనము చేసుకోవచ్చు. శ్రీచక్రంకి అష్టోత్తరంతో కుంకుమ పూజ అయితే నేను చేసుకుంటున్నాను. అలాగే స్తోత్రం కామాక్షి స్తోత్రం కూడా చదువుకోవాలి. ముగ్గురు అమ్మలు మూలపుట అమ్మ కదా. ఏ అమ్మవారి మూర్తి మన దగ్గరున్నా ఆ అమ్మవారి మూర్తిని పెట్టుకొని ఈ కామాక్షి వ్రతాన్ని అయితే మనము పూర్తి చేసుకోవచ్చు. ఈ 16 శుక్రవారాలు ఒకే దగ్గర ఉండి చేసుకుంటే చాలా మంచిది. ఒకే ప్లేస్లో కూడా చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. లేదు మనకి వీలు కాకపోతే ఈ దీపారాధన ప్రమిదలు ఆ ఊరు తీసుకెళ్ళి అక్కడైనా సరే మనము చేసుకోవాలి. అలాగే మొదటి 2 వారాలలో ఆటంకం వస్తే మళ్ళీ మొదలు పెట్టాలని చెప్తున్నారు. నాకైతే ఏ ఆటంకము లేదు. నేను 15వ వారం ఆటంకం లేకుండా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. ఎలాగో లలితా సహస్రనామాలు శుక్రవారం పూజలు అవి మనము మహిళలమందరము చేసుకుంటాం కదా. ఇది కొంచెం విశేషంగా ఈ పూజ చేసుకుంటే మంచిదని నేనైతే ఈ పూజ ప్రారంభించుకున్నాను.
అయితే ఈ పూజ ప్రారంభించినప్పుడు మనము ఒక మంచి రోజు, మంచి శుక్రవారం, పంచమి పడిన వారమైనా సరే మొదలుపెట్టుకుంటే మంచిది. లేదంటే ఏ శుక్రవారం మొదలుపెట్టుకున్నా పర్వాలేదు. అలాగే కొన్నిసార్లు ఈ వ్రతాన్ని ప్రారంభించడానికి శ్రావణ మాసం కానీ, మాఘమాసం కానీ, కార్తీక మాసాల్లో చేసుకున్నా చాలా మంచిది. ఈ మాసాలలో వచ్చే మొదటి శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించుకుంటే ఇంకా మంచిది. అలా కుదరని పక్షంలో వేరే నెలల్లో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మొదలుపెట్టుకోవచ్చు. దీనికి తిథి నక్షత్రాలతో అయితే సంబంధం అయితే లేదు ఈ వ్రతానికి. మొదటి వారము మనము ఒక దీపంతో మొదలుపెట్టి దీపాల సంఖ్యను పెంచుకుంటూ 16వ వారం వచ్చేసరికి 16 దీపాలు వెలిగించాలి. నాది 15వ వారం కనుక నేను 15 దీపాలు వెలిగించాను. ఒక్కొక్క దీపంలో 2 వత్తులు నెయ్యి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలంటే శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కామాక్షిదేవి చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించి తరువాత మల్లెపూలు, చేమంతులు, సంపంగి పూలు ఏ పువ్వులు మనకుంటే ఆ పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించి అనంతరం ముందుగా చేసుకున్న దీపాలు అవన్నీ ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసుకొని దీపాన్ని కూడా కుంకుమ అక్షంతలతో అలంకరించి పూజ చేసుకోవాలి. అలాగే మనము సాంబ్రాణి ధూపం కూడా వెయ్యాలి. తరువాత అక్షంతలు వేస్తూ అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజించాలి. పూజ ముగించే ముందు మనము కనకదార స్తోత్రం, కామాక్షి వ్రత కథను చదువుకుంటే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. కామ్యమైన కోరిక ఏదైనా నెరవేరుతుంది. ఇలా 16 శుక్రవారాలు ఆచరించి చివరి వారం మనము ఉద్యాపన అయితే చేసుకోవాలి. ఉద్యాపన రోజు పూర్తయ్యాక కనీసం 5 లేదా 9 మన ఇష్టమే 16 మంది ముత్తైదువులనైనా ఇంటికి పిలిచి వారి పాదాలకు పసుపు పారాణి రాసి భోజనాలు పెట్టి తర్వాత బొట్టు పెట్టి తాంబూలాలు ఇస్తే మంచిది. లేదంటే మనకి ఏది వీలైతే అది చేసుకోవచ్చు, పర్వాలేదు. అమ్మవారు ఆడంబరాలు చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని అమ్మవారు అయితే అనరు. వీలుంటే తాంబూలంలో చీర, జాకెట్ ముక్క, తమలపాకులు, పళ్ళు, గాజులు, అలాగే మంగళ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, దక్షిణలతో పాటు అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని కూడా వాయినంగా ఇచ్చుకుంటే చాలా మంచిది. పూజ పూర్తయిన తర్వాత మనము అమ్మవారికి మహామంగళహారతి, మహానైవేద్యం కూడా ఇచ్చుకుంటే చాలా విశేషమైన ఫలితము. అయితే ఈ పూజ అనగానే మనము సూర్యోదయంతో కానీ బ్రాహ్మీ ముహూర్తంలోను కానీ చేసుకుంటే మంచిది. లేదంటే సాయంకాలం చేసుకుంటే మనం సాయంకాలం వరకు ఉపవాసాలు ఉండాలి. కామాక్షిదేవి 16 శుక్రవారాల వ్రతం మాత్రము సూర్యాస్తమయ సమయంలో చేసిన ప్రదోష వేళ చేసినా సరే మంచిదే. అయితే లక్ష్మీదేవి, కామాక్షిదేవి సంధ్యా సమయంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తారని నమ్మకం కదా, అందుకని ఈ సమయంలో దీపారాధన చేసుకున్న మంచిదే. నేనైతే వేకువజామునే చేసుకున్నాను ఈ పూజ. కుదిరితే సాయంకాలం చేసుకున్నా మంచిదే. అయితే మిగిలిన రోజులు కూడా ఏ రోజు మనం మొదలు పెడతామో ఒకే సమయంలోనే అన్ని వారాలు పూజ చేసుకుంటే మంచిది. సూర్యోదయం అప్పుడు మొదలు పెడితే 16 శుక్రవారాలు సూర్యోదయంలోనే చేసుకోవాలి. సూర్యాస్తమయంలో మొదలు పెడితే అప్పుడే చెయ్యాలి 16 శుక్రవారాలు. ఇలాగా ఎప్పుడు చేసుకున్నా మంచిదే. వీలుంటే 16 వారాల పాటు ఒకే ప్రదేశంలో ఉండి పూజ చేస్తే ఉత్తమము. నేనైతే మా ఇంట్లోనే ఇది 15వ శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను. ఈ పూజను పార్వతీ అమ్మవారు చేశారని తెలియచేస్తారు. పార్వతీదేవి కఠినమైన దీక్షను 16 వారాల పాటు చేసి ఆమె చేసిన దీపారాధనను చూసి పరమశివుడు ప్రసన్నమయ్యాడు. ఆమె కళ్ళలో తనపై ఉన్న ప్రేమను చూసి ఆమెకు కామాక్షి అని నామకరణం చేసి శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడని తెలియచేస్తున్నారు. అందుకే ఈ 16 వారాల వ్రతాన్ని ఎవరు చేసినా వారి మనసుకి నచ్చిన వారు భర్తగా వస్తారని, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కూడా కలుగుతుందని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. ఈ మహిమాన్వితమైన ఈ కామాక్షి వ్రతం చేయడం వలన అవివాహితులకు వివాహ ప్రాప్తి, సంతాన సౌభాగ్యం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారని శాస్త్రవచనమట. ముఖ్యంగా పెళ్ళి ఆలస్యం అవుతున్నవారు, సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు అమ్మవారిపై పూర్తి నమ్మకంతో ఈ పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయి. ఇవైతే నేను తెలుసుకున్న విషయాలు మీకు తెలియచేశాను. అయినా మనము పూజ చేసుకుంటే చాలా మంచిది కదా. ఎలాగో మనము నిత్య పూజలు చేసుకుంటాము. నిత్య పూజలో భాగంగా
శుక్రవారాల రోజు అమ్మవారికైతే ఇలా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఇలాగే చెయ్యాలి, ఈ ప్రసాదాలే పెట్టాలి, ఇదే నియమము, ఇలాంటి అలంకారాలే చెయ్యాలి అని దీనికి ఏమి నియమాలైతే ఉండవండి. ముఖ్యంగా మెయిన్ అమ్మవారు మన మనస్సు చూస్తారు. మనసు పెట్టి మనకు మనసు నచ్చిన విధంగా దీపారాధన చేసుకొని అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. మనము ఎప్పుడూ ముత్తైదువులమనే కాదు, ఎవరైనా సరే ప్రతిరోజు ఉదయాన్నే పూజలు ఎలాగో చేసుకుంటామో అందులో భాగంగానే మనము శుక్రవారాలు విశేషంగా ఇలా చేసుకుంటాము. కామాక్షి అమ్మ పూజ అని అనుకొని చేసుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. ఎలాగో మనం శుక్రవారాలు లలితా సహస్రనామాలు ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. రాని వాళ్ళు ఆడియో పెట్టుకొని కూడా వింటున్నారు. మనం ఆడియో పెట్టుకొని కూడా ఈ పూజ చేసుకోవచ్చు. దీనికి బెల్లమైనా సరే నైవేద్యం పెట్టి దీపాలు పెట్టుకుంటే చాలు అమ్మవారికి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. అమ్మ మనము మనసు పెట్టి మనస్ఫూర్తిగా పూజ చేస్తే తప్పకుండా అమ్మ మనకి చూస్తారు. మనకి ధార్మికముగా ఏది అవసరమో దానినే అమ్మ మనకిస్తారు. వీలుంటే మీరు తప్పకుండా ఈ 16 శుక్రవారాల కామాక్షి వ్రతం అయితే చేసుకోండి. మనము ఆ వ్రతాన్ని మొదలు పెడితే ఎంతో ఆనందంగా శుక్రవారం వస్తుంది పూజ చేసుకోవాలి అనే అమ్మవారి ధ్యానంలోనే ఉంటాము 24 గంటలుని. తప్పకుండా మీరు కూడా ఈ వ్రతాన్ని అయితే చేసుకోండి. వీలుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.